హలో అండి, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. నిన్నైతే మా కొబ్బరి చెట్టు కాయలు చాలా అయిందండి తీయించి. తీసేయని వస్తే తీయమన్నా తీసైతే మాకు ఇవ్వనని చెప్పారు. అయితే వాళ్ళే తీసుకుని వాళ్ళే పట్టుకెళ్ళిపోతారంట. 100-600 సరే అని ఇచ్చేసిన. చూడండి, కొబ్బరి చెట్టు ఎక్కుతున్నారు. అయినా చాలా సులువుగా ఎక్కేస్తారనమాట. చూడండి, ఎక్కేటప్పుడు అట్టి మొక్కలు బాగా అడ్డుగా ఉన్నాయన్నమాట. ఆకులు, చెట్లు కూడా అడ్డు ఉన్నాయి. ఎవరైనా అయితే చెట్లు కూడా తీసేద్దరు. ఆయన అలవాటు కాబట్టి చక్కగా ఎక్కేసారు చెట్టు. నేనైతే దారిలో అడ్డొచ్చి కోసేమని చెప్పిన, ఎందుకు అరటిపళ్ళు వస్తాయి వద్దండి అని ఉంచేసినారు. చూడండి, చెట్టు ఎక్కేస్తారు. ఆకుల వరకు ఎండిపోయిన ఆకులన్నీ తీశారనమాట. ఆ చెట్టు అడ్డేమో తీసేమి, లేకపోతే అదే నీ చేతి దగ్గర పర్లేదా? ఎగ్గలవా? చెరువులో గడిపోతూ ఉంటాయి, ఈ పక్క అయితేనే ఉంటాయి. నువ్వు అప్పుడు ఎక్కావు, మళ్ళీ ఎవరో ఎక్కలేదు, తీయలేదు కాయలు. అవును, అప్పటి నుంచి తీయలేదు ఇంకా. అంటే రాలిపోతున్నాయండి, కింద పడిపోతాయి చెరువులోనే. చూడండి, పైకైతే ఎక్కేశారు. దారిలో అడ్డొచ్చిన కొబ్బరాకులన్నీ కొట్టారు, పైకి ఎక్కారు. పైకి ఎక్కండి, చక్కగా కూర్చున్నాడండి ఆయన, ఏదో కుర్చీలో కూర్చున్నట్టు. అందుకే నేను వీడియో తీసా. అలాగే ఎక్కి కూర్చుని తీయడం కూడా గ్రేట్ కదా. మనం కుర్చేసి కూర్చుంటాం చూడండి ఇంట్లో, అలా కూర్చున్నాడు. సన్నగా ఊటున్నాడేమైనా చాలా చక్కగా కొమ్మ మీద కూర్చుని ఒక్కొక్కయ తీసి కిందకి వేసేసాడు అనమాట. అదిగోండి ఎంత చక్కగా కూర్చున్నాడు. అమ్మో, చూడండి, కాయలు అయితే తీస్తున్నారు. ఇంకో చెట్టు ఉందండి, ఆ చెట్టు కాయలు అయితే అన్నీ చెరువులోనే పడ్డాయి. ఈ చెట్టు అయితే మన ఎప్పి విసిరారు, కానీ అవన్నీ చెరువులో పడ్డాయి. దిగారు చూసారా చెరువులోకి, అదిగో ఆయన దిగి ఈ కాయలన్నీ తీసాడండి పాపం. ఆ చెట్టు చివరికి ఉంటుంది అన్నమాట, చెరువు వరకే పడిపోతాయి కాయలన్నీ. అనుకోండి, కాయలన్నీ తీస్తున్నారు. అవునా, లెక్క పెట్టుకుని సంచిలో వేసుకుంటున్నారు అన్నమాట. చూసారా, ఇంకేమో ఫోన్ వచ్చింది. హలో అంటే హలో అని గట్టిగా తింటే దెబ్బకి ఫోన్ అయితే పెట్టేశారు అవతల వాళ్ళు. వీళ్ళైతే కాయలు లెక్క పెట్టేసుకుంటున్నారు. ఎన్ని కాయలు అయినాయి అంటే 50 కాయలు అయినాయి అనమాట. 50 కాయలు 300 రూపాయలు ఇచ్చాడు నాకు. డబ్బులు తీసేసుకున్నా. ఇదండి
సంవత్సరం నుంచి మా 2 చెట్లు కాయలు తీస్తే ఇవి వచ్చినాయి అన్నమాట.